ఈ నడుమ దొంగల్సుతో మస్తు హుషారైనరులా తక్కువ కష్టపడాలి ఎక్కువ లాభం రావాలనే చూసుకుంటున్నారు. పొద్దంతా ఓ మలక నజరేసుడు, రాత్రిపూట డ్యూటీకెక్కుడు, తాళాలేసిన ఇండ్లు చిన్న చిన్న దుక్నాలకు పోతే పరతలు వాడొచ్చు పడకపోవచ్చు, కానీ గీడికి పోతే గా టెన్షనే ఉండదు. ఒకటి కాకుంటే ఒకటి పక్క, అదృష్టం మంచిగుంటే 2 తీర్ల లాభం. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటది, చూడురు మరి. దుకాణం మీదున్న రేకు తీసి చిన్నగా లోపటికి దుంకి గల్లె పెట్టకు సూటి పెట్టిండు. గల్లలు ఖాళీగా ఉన్నాయి గానీ ఈ బ్యాగులో పునుకులాడితే నోట్ల కట్టలు దొరికినాయి. ప్యాంటు జోబులు వేసుకొని ఈడ చిల్లర పైకం లెక్క పెట్టి తీసుకున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా అని అటు ఇటు దేవులాడి ఓ కోటర జోబులు వేసుకొని ఎట్లొచ్చిండో అట్లా వెళ్ళిపోయిండు. మంచిర్యాల జిల్లా మందమరిలా రాత్రికి వైన్స్లకు జొర్రి 2 లక్షలు ఊడ్చిండు దొంగన్న. ఇక గీ మోతవారిని చూడండి, గల్లల పైకం దెబ్బ దెబ్బ జేబులు వేసుకున్నాడు. సీక్రెట్ కెమెరాలున్న ముచ్చట మర్చిండు అయ్యింది, మంచిగా మొక్కను చూపిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల వైన్స్ లా ఇన్కమలున్న తలుపు వలగొట్టి 1,70,000 ఊడ్చిండు. లెక్కకైతే దుకాణం పనిచేసే ముంగట పైకమంతా ఇంటికి తీసుకుపోయి తెల్లారి బ్యాంకులా కడతారు. అయితే నిన్న నైట్ 10 గంటల వరకు ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ పక్కలేక క్యాష్ అందులో పెట్టడం జరిగింది. దావత్ ఉందని దుకాణంలోనే పెడితే దొంగోడు వచ్చి ఊడ్చిండు అన్నట్టు. సీక్రెట్ కెమెరాలు చూసి పనివంతులను పట్టుకునే పనులు ఉన్నారు పోలీసులు. వైన్సులు అయితే పక్క పడతలు పడతాయి, లేదంటే కోటర్ సీసాలన్నీ ఎత్తుకపోవచ్చు అని మందు దుకాణాల మీద పడ్డట్టున్నారు. ఇక పట్నం సికింద్రాబాద్ ఏరియాలో పొద్దుముక మందులోడితోటి పోతున్న లారీ పల్చుకొట్టింది. ఎమ్మటే పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఉరికొచ్చి చుట్టూ గేట్లు పెట్టి మందు కాటలను ఇంకో బండిలోకి ఎక్కిచ్చారు. అబ్బా పోలీసులు చేయబట్టి పుక్కట్ల పెగ్గు కూడా దొరకపోయాని తొవ్వంట పోతున్న మందు మహారాజులు ఎంత ఫీల్ అయినరోపో.